సార్ చంద్రబాబు గారికి సిఐడి వాళ్ళైతే షాక్ ఇవ్వడం జరిగింది సార్. మన ఏసీబీ కోర్టులో ఫైబర్ నెట్‌కి సంబంధించి ఛార్జ్ షీట్ దాఖలు చేశారు సార్. ఈయన్ని ఏ1గా చేర్చారు. అంతకుముందు కూడా చూసాం ఇన్నర్ రింగ్ రోడ్‌కి సంబంధించిన దాంట్లో కూడా ఈయన్ని ఏ1 ముద్దాయిగా చేశారు. ఎందుకు సిఐడి వాళ్ళు ఇప్పుడు ఈ ఎలక్షన్స్ టైంలో ఇంత దూకుడుగా వ్యవహరిస్తున్నారు? అంటే ఎలక్షన్స్ టైంలో ఈయన్ని అరెస్ట్ చేసే ప్లాన్‌లో ఏమైనా ఉన్నారా సార్? అంటే అంటే ఒక ప్రెజర్ పెట్టడం అనేది కనబడుతుంది. చంద్రబాబు మీద ఒక ఒత్తిడి తీసుకురావడం అనేది ఏ క్షణంలో అయినా అరెస్ట్ అవ్వచ్చు అనే ఒక ఒత్తిడి కనబడుతుంది. ఎందుకంటే బీజేపీ రోల్ కూడా క్లారిటీ రావట్లేదు. బీజేపీ చంద్రబాబుని లాస్ట్ 8న కలిసింది. ఇమ్మీడియట్గా మళ్ళీ జగన్ను కలిశారు. జగన్తో చాలా సుదీర్ఘంగానే మోడీ సమావేశం అయ్యాడని చెప్తున్నారు. సో ఈ కాంటెక్స్ట్లో ఒకవేళ చంద్రబాబు బీజేపీ పొత్తు కుదరకపోతే చంద్రబాబుని ప్రెజర్ చేసే ఇది కనిపిస్తూ ఉంది. అంటే పొత్తు పెట్టుకోకపోతే నువ్వు జైలుకి వెళ్తావు అన్న ఒక సిగ్నల్ ఇవ్వడానికి బీజేపీ జగన్ ద్వారా ఈ ప్రెజర్ తెస్తుందా అన్నది కనబడుతుంది మనకి. ఎందుకంటే తెలుగుదేశం క్యాంపులో కూడా ఎక్కువ మందికి బీజేపీతో పొత్తులోకి వెళ్ళడం ఇష్టం లేదు. దానికి ప్రధాన కారణం ఏంటంటే బీజేపీ పట్ల జనంలో వ్యతిరేకత ఉంది. ఏ రకమైన ఆంధ్రప్రదేశ్కి వాళ్ళు మేలు చేయకపోగా కీడు చేస్తున్నారని. రెండవది జగన్తో వాళ్ళు ట్రావెల్ అవుతున్నారు. జగన్తో అసలు కంప్లీట్గా వాళ్ళ స్నేహం ఎక్కడ కూడా దెబ్బతినలేదు ఇప్పటివరకు. ఇప్పుడు ఇంకా జగన్ అక్కడ రాజ్యసభలో కూడా 4వ అతిపెద్ద పార్టీ దేశంలోనే 11 మంది ఉన్నారు, రాజ్యసభ మెంబర్స్ అవుతున్నారు. ఇప్పుడు 3 కూడా కలుపుకుంటే రాబోయే 3. కాబట్టి ఖచ్చితంగా బీజేపీ జగన్ అయితే వదులుకునే పరిస్థితి లేదు. రెండవది చంద్రబాబు అరెస్ట్ వెనక కూడా బీజేపీ హస్తం ఉందనేది నమ్ముతున్నారు తెలుగుదేశంలో. సో ఇటువంటి కాంటెక్స్లో బీజేపీతో మళ్ళీ ఎందుకు వెళ్ళాలి అనేది వీళ్ళకి ఒక భయం ఉంది. కానీ బీజేపీ గట్టిగా పొగబెడుతుంది, అంటే ప్రెజర్ తీసుకొస్తుంది. అది మనకి రాధాకృష్ణ కూడా 2-3 ఎడిటోరియల్లో కూడా ఇదే రాశాడు. అంటే బాగా ప్రెజర్ పెడుతుంది. ఆయన మొన్న ఒక ఎడిటోరియల్ అంతా ఇదే రాశాడు. కొత్త పలుకంతా ఇదే విషయాన్నే రాశాడు. ఎందుకంటే దేశంలో పరిస్థితులంతా కూడా కంపేర్ చేశాడు. పెద్ద పెద్ద నాయకులంతా కూడా బీజేపీకి సరెండర్ అయిపోతున్నారు, లేదంటే జైలుకి పంపిస్తున్నారు. మోడీ లేకపోతే బీడీ అన్నట్టుగా మోడీ దగ్గరికి పోతే బీడీలు వస్తాయి, లేకపోతే ఈడీ వస్తుంది. అలాగా ఉంది పరిస్థితి. కాబట్టి రెండోది ఏంటంటే వీళ్ళందరూ కూడా 70 దాటిపోయింది, కొట్లాడే పరిస్థితి లేదు. చంద్రబాబు కూడా 70 దాటింది. సో ఇదే ఒక రకమైన చివరి ఎన్నికలు. సో కాబట్టి మోడీతో కొట్లాడి అతను వీరోచితంగా పొలిటికల్గా మరణించడం తప్ప ఏం జరగదు. కాబట్టి విధి లేని పరిస్థితిలో పెట్టుకోవాల్సి వస్తూ ఉంది అనేది వాళ్ళు రాశారు. సో కానీ పెట్టుకోవాలనుకున్నప్పుడు అక్కడ మోడీ కండిషన్స్కి లోపడాలి. మోడీ కండిషన్స్ ఏందనేది క్లియర్గా తెలియకపోయినా రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి. అందులో 30 అసెంబ్లీ సీట్లు ఇవ్వాలని, 10 లోక్సభ సీట్లు ఇవ్వాలని, పవన్ కళ్యాణ్ పవర్ షేర్ ఇవ్వాలని, ఇవన్నీ కూడా వస్తున్నాయి. పవర్ షేర్ అంటే సీఎంలో. సో ఇలాంటి కాంటెక్స్లో అవన్నీ ఒప్పుకునే పరిస్థితి లేదు. రెండోది ఏంది, తెలుగుదేశానికి ఎక్కడెక్కడ బలం ఉందో ఆ లోక్సభ స్థానాలని, ఆ అసెంబ్లీ స్థానాలని అడుగుతున్నట్టుగా చెబుతున్నారు. అంటే గతంలో వాళ్ళ అనుభవాలు 2014లో ఏం జరిగింది, చంద్రబాబు తనకు అనుకూలంగా ఉన్న స్థానాలు వాళ్ళకి ఇవ్వకుండా బీజేపీకి, తనకు వీక్గా ఉన్న స్థానాలు బీజేపీకి ఇవ్వడం, కొన్ని చోట్ల బీజేపీలోకి తన మనుషుల్ని పంపించి గెలిపించుకొని వాళ్ళకే మినిస్టర్లు ఇవ్వడం, ఇలాంటి వ్యూహాలు చంద్రబాబు చేశాడు. అందుకని ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ఈసారి వాళ్ళు జాగ్రత్తగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈసారి రివర్స్లో చంద్రబాబుని తమ గుప్పెట్లో పెట్టుకోవాలి అనేది కనిపిస్తుంది. అంటే బీజేపీ స్ట్రాటజీ అనేక రాష్ట్రాలు ఏంటంటే స్నేహం చేసైనా దెబ్బతీస్తారు, లేదా బయట ఉండి శత్రుత్వమైనా దెబ్బతీస్తారనమాట. అంటే వాళ్ళతో పొత్తుల్లోకి వెళ్ళినా మనకే నష్టం, పొత్తులోకి వెళ్ళకపోయినా మనకే నష్టం. ఇలాంటి స్ట్రాటజీ బీజేపీ చేస్తుంది. ఇప్పుడు కరెక్ట్గా తెలుగుదేశం అదే పరిస్థితిలో ఉంది. పొత్తులోకి వెళ్తేమో వీళ్ళక్కడ బలంగా ఉన్న సీట్లని అడుగుతున్నారు. దానివల్ల బీజేపీ గుప్పెట్లోకి వెళ్ళిపోవాల్సి వస్తుంది. వాళ్ళు చెప్పేదాని ప్రకారం 75 అసెంబ్లీ నియోజకవర్గాలు జనసేన బీజేపీకి వెళ్ళాలి. సో ఆ స్థాయిలో వెళ్ళిపోయినప్పుడు ఈయనకి ఎన్ని ఉంటాయి, ఇంకా 100 ఉంటాయి.
100లో ఎన్ని గెలుస్తారనేది తెలీదు. సో మ్యాజిక్ ఫిగర్ 88 రావాలి. 88 రానప్పుడు ఖచ్చితంగా వాళ్ళ డిమాండ్స్కి తలగ్గాలి. అప్పుడు రేపొద్దున విష్ణువర్ధన్ రెడ్డి చెప్తున్నట్టు బీజేపీ నుంచే ముఖ్యమంత్రి అవ్వాలి అనుకున్నప్పుడు, చంద్రబాబు అధికారం కావాలనుకున్నప్పుడు తప్పదు అటువంటి సిచ్యువేషన్ వస్తే. రెండవది, అరెస్ట్ చేస్తారేమో అనే ఒక టెన్షన్ని క్రియేట్ చేయడం అనేది కనపడుతుంది. అందుకని నిన్న సిఐడి ఏసీబీ కోర్టులో ఛార్జ్షీట్ ఫైల్ చేసింది ఫైబర్ నెట్. దీంట్లో ఫైబర్ నెట్లో A1గా చంద్రబాబుని, A2గా వేమూరి హరికృష్ణ, A3గా కోగంటి సాంబశివరావుని వీళ్ళని చేసింది. ఇది కంప్లీట్గా 2000 crore ప్రాజెక్టు. అందులో ఏపీ ఫైబర్ నెట్ ప్రాజెక్ట్ ఫేజ్ 1 కింద 330 కోట్లతో స్టార్ట్ అయింది. అయితే దీనికి వేమూరి హరికృష్ణకు సంబంధించిన టెరాసాఫ్ట్ కంపెనీకి ఇది ఇచ్చేశారు. టెరాసాఫ్ట్ కంపెనీ యాక్చువల్గా బ్లాక్ లిస్ట్ ఉన్నింది. బ్లాక్ లిస్ట్ని హడావిడిగా తీసేసి, అది 1 year బ్లాక్ లిస్ట్లో పెట్టినా 1 year కాకపోయినా గబగబా తీసేసి దానికి ఇచ్చేశారు. సో ఇటువంటి అవకతవకలు చాలా జరిగాయి. దీనికి ప్రధాన కారణం చంద్రబాబు అనేది A1గా ఆయన చేర్చారు. ఆల్రెడీ అక్కడ మన రింగ్ రోడ్ కేసులో కూడా, అమరావతి రింగ్ రోడ్ ఇన్నర్ రింగ్ రోడ్ అంటాం, ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో కూడా ఆయన్ని A1గానే చేర్చారు. అంటే ఎందుకు A1గా చేర్చి ఇంత దూకుడుగా వెళ్తుంది సిఐడి? మామూలుగా ఇంత అర్జెంటుగా ఈ ఛార్జ్షీట్లను ఎందుకు పెడుతుంది అనుకున్నప్పుడు, క్లియర్గా చంద్రబాబుని అరెస్టు చేస్తే అవకాశం ఉంది అన్న ఒక ఒత్తిడిని క్రియేట్ చేయడం కనిపిస్తుంది. ఇది జగనే చేస్తున్నాడా, బీజేపీనే చేయిస్తుందా అనేది కూడా ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే బీజేపీ చంద్రబాబు మీద నువ్వేం చర్య తీసుకోవద్దని కానీ జగన్కి చెప్తే ఖచ్చితంగా జగన్ ముందుకు రాడు. బీజేపీని ఎదిరించి జగన్ ఏ పని చేసేదానికి కూడా రెడీగా లేడు. సో బీజేపీ చెప్పకుండా, జగన్ వాళ్ళకి చెప్పకుండా చేస్తాడని కూడా అనుకోలేం. కాబట్టి బీజేపీ నేను చంద్రబాబు విషయంలో ఏమేమి చేస్తున్నా అనేది బీజేపీ ఖచ్చితంగా రిపోర్ట్ చేస్తాడు. రిపోర్ట్ చేసినప్పుడు వాళ్ళు గో హెడ్ అన్నట్టుగా చెప్పకపోతే, లేదు నువ్వు చేయొద్దంటే ఖచ్చితంగా ఆపేస్తాడు. కాబట్టి ఇక్కడ క్లియర్గా అర్థమయ్యేది ఏంటంటే, బీజేపీని జగన్ ద్వారా చంద్రబాబు అరెస్ట్ అవుతాడు, అరెస్టు చేయడానికి అన్ని రకాలుగా మేము సిద్ధంగా ఉన్నాం. ఎలక్షన్ ముందు అయితే మాత్రం చంద్రబాబుకి ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఆయనకి సింపతి రావచ్చు, కానీ ఆ సింపతి ఏ స్థాయిలో వస్తుందని చెప్పలేం. ఎందుకంటే సింపతి ఎప్పుడు వస్తుంది? జగన్ గవర్నమెంట్ అరెస్ట్ చేస్తూ వస్తుంది. రేపు ఆల్రెడీ ఈడీ ఇన్వాల్వ్ అయింది, ఈడీ వచ్చి అరెస్ట్ చేసింది అనుకో, అప్పుడు కష్టం అవుతుంది. సో పిఎంఎల్ఏ యాక్ట్ కింద బెయిల్ కూడా అంత ఈజీగా రాదు. మనం చూస్తున్నాం ఇప్పుడు మనీష్ సిసోడియా దాదాపు 1 year అయిపోతుంది. ఆయనకి బెయిల్, టెంపరీ బెయిల్ ఇవ్వడానికే నానా బాధలు పడి మొన్నెప్పుడో 2 రోజులు 3 రోజులు ఇచ్చినట్టుగా ఉంది, వాళ్ళ భార్య హెల్త్ బాగాలేకపోతే. అటువంటి ఒక కండిషన్ పిఎంఎల్ఏలో ఉంటుంది. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ అనేది వెరీ రిగరస్ యాక్ట్ అన్నమాట. సో అటువంటి కండిషన్లో ఒకవేళ ఈడీ కానీ వచ్చి చంద్రబాబుని అవినీతి జరిగింది అన్నట్టుగా ఈడీ ఎంటర్ అయిపోయి చేస్తే, అప్పుడు జగన్కి వ్యతిరేకంగా చంద్రబాబుకి అనుకూలంగా వేవ్ వస్తుందా అనేది డౌటే. ఎందుకంటే జగన్ జయించలేదు కదా, ఈడీ వచ్చింది, సో మాకేం సంబంధం అనేది జగన్ అనొచ్చు. సో ఈ క్రమంలో ఒక ప్రెజర్ క్రియేట్ చేసి చంద్రబాబు మీద, చంద్రబాబు వాళ్ళ బీజేపీ పెట్టిన కండిషన్లకి ఒప్పుకొని బీజేపీతో పొత్తులోకి వెళ్ళడమా లేకపోతే జైలుకి వెళ్ళడమా అన్న 2 ఆప్షన్లు బీజేపీ ఇస్తున్నట్టుగా మనకు కనబడుతుంది. అందుకని తెలుగుదేశం క్యాంపులో ఒక మౌనం ఆవరించింది. ఎవరు కూడా బీజేపీకి సంబంధించి ఎవరు కూడా మాట్లాడలేదు.